ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి బిగ్ షాక్ తగిలింది. ఓవర్సీస్ మార్కెట్స్లో పవన్ కళ్యాణ్ మూవీ ఓజీకి ఎదురుదెబ్బ తగిలింది. నార్త్ అమెరికాలో ఓజీ మూవీ షోలన్నీ కూడా క్యాన్సిల్ అయ్యాయి. ప్రస్తుతానికి ఆ షోలన్నింటినీ కూడా రద్దు చేస్తున్నట్టుగా యార్క్ సినిమాస్ అధికారికంగా ప్రకటించింది. నార్త్ అమెరికాలో ఓజీ మూవీని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నటువంటి వ్యక్తుల అరాచకాలు, అనైతిక చర్యల వల్లే ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. ఐ రిపీట్ అగైన్, ఇక్కడ యార్క్ సినిమాస్ ఏం చెప్తోంది ఈ లెటర్ ద్వారా అంటే, నార్త్ అమెరికాలో ఓజీ మూవీని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి అరాచకాలు, అనైతిక చర్యల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పి యార్క్ సినిమాస్ చెప్తోంది. సౌత్ ఏషియన్ కమ్యూనిటీలో సామాజిక రాజకీయ విభేదాలు కూడా సృష్టించి ప్రజల భద్రతకు ముప్పు తీసుకొచ్చే ప్రమాదం కూడా ఉందని చెప్పి యార్క్ సినిమాస్ అంటోంది. ప్రీ బుకింగ్ చేసుకున్న వారికి రీఫండ్ చేస్తామని చెప్పి యార్క్ సినిమాస్ చెప్తోంది. పబ్లిక్ సెక్యూరిటీ మా టాప్ ప్రియారిటీ. ఇక్కడ చూడండి, we regret to inform you that York Cinemas has made the difficult decision to cancel all upcoming exhibitions of the film. They call him OG. ఇక్కడ వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, ఆ ఓజీ అనేటువంటి సినిమాని మేము రద్దు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. York Cinemas has become increasingly concerned that various cultural and political forces associated with the distribution of the film in North America could pose a potential risk to public safety and security. ఈ సినిమాని ప్రదర్శించడం కారణంగా అక్కడ డిస్ట్రిబ్యూషన్ చేసినటువంటి కొన్ని అనైతిక అప్రజాస్వామిక చర్యలు పబ్లిక్ యొక్క సెక్యూరిటీని, పబ్లిక్ యొక్క రక్షణని భంగం కలిగింపజేస్తాయని చెప్పుకొచ్చారు. We sincerely apologize to our patrons for any inconvenience this may cause. Any patrons who have purchased tickets in advance will be refunded in full. The safety of our patrons, employee and public remains our top priority. నాకు తెలిసి బహుశా అక్కడ కూడా ఇటువంటి ఒక అలజడి, ఒక ఆందోళన, లేదంటే ఒక ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ అంటే అంత హ్యూజ్ మాస్ ఫాలోయింగ్ ఉంటూ ఉంటుంది. సో ఆ హ్యూజ్ మాస్ ఫాలోయింగ్ ఏకంగా తెరను చించేస్తారా అన్న చందంగా థియేటర్లో సందడి నెలకొంటుంది. కాబట్టి అక్కడ తమంతట తాము తమ ఎంప్లాయీస్, తమ ప్రజల యొక్క సంరక్షణని ఇబ్బందులకు గురి చేయదలుచుకోలేదు. కాబట్టి ఆ డిస్ట్రిబ్యూషన్ని మేము ఆపేస్తున్నాము అని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేసింది యార్క్ సినిమాస్.